మమతను ఓడించేందుకు బీజేపీ పార్టీ దాదాపు 1000 కోట్లకు పైగా కుట్ర పడుతున్నాడ. 1000 కోట్లతోటి కుట్ర పడుతాడ. అదేంటి అంటే ఈయన తెలంగాణ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఏదో దానికి సంబంధించిన బహిష్కృత నేత. ఈయనతోటి పార్టీ పెట్టించి ఇక ఆ 1000 కోట్లు అనేది మొత్తం డీల్ చేసి చాలా 200 కోట్లు ఇచ్చి చెప్పేసి ఈయన ఒప్పుకున్నాడు. ఏ వీడియో అని చెప్పేసి మళ్ళా కొత్త డ్రామా ఆడుతున్నాడు. ఆయనతోటి ఎంఎం పొత్తు అంటే ఇదంతా బీజేపీ డైరెక్షన్ జరుగుతూ ఉంటుంది అన్నట్టు. బీజేపీ డైరెక్షన్లో ఎంఐఎం, టీఎంసీ బహిష్కృత నేతలు వీళ్ళందరూ జరుగుతూ ఉంటున్నారు. ఇప్పుడు 40% పైగా ఓటు బ్యాంకు ముస్లింలు ఉంటుంది అక్కడ పశ్చిమ బెంగాల్లో. సో ఇప్పుడు ఆ ఓటు బ్యాంక్ అంతా కూడా డైవర్ట్ చేయాలంటే అక్కడ ఎంఐఎంను తీసుకొస్తారు. ఎంఐఎం తీసుకురాగానే అంతో కొంత ఓటు బ్యాంక్ మొత్తం కూడా తీసుకురావడం ద్వారా తృణమూల్ కాంగ్రెస్ యొక్క ఓటు బ్యాంక్ తగ్గించేసి అక్కడ బీజేపీ బాగా వేయాలని చెప్పేసి ఒక కుట్ర పెద్ద ఎత్తున పనిరు. ఇప్పుడు 1000 కోట్లు ఈయనకి ఇస్తున్నారంటే దానిలో మరి ఎంఐఎంకి ఎంత ఇచ్చి ఉండాలి, ఎన్ని 100,000 కోట్లు ఇచ్చి ఉండాలి అంటే ప్రతిసారి ఎలక్షన్ జరిగినప్పుడు అలా బీజేపీ గెలవాలంటే ఎంఐఎం అని బుద్ధి చూపిస్తారు. దాంతో ఎంఐఎంకు 100,000 కోట్ల రూపాయలు వస్తుంటాయి. ఇది జరుగుతున్న పరిస్థితి. సో టీఎంసీ బహిష్కృత నాయకుడి నోట బీజేపీ పథక రచన డీల్లో అడ్వాన్స్గా 200 కోట్లు ఇచ్చినట్టు వెల్లడి. పీఎంఓ రంగంలోకి దిగిందన్నటువంటి హుమాయూన్ కబీర్ ఆ స్టింగ్ ఆపరేషన్ వీడియోలో సంచలన నిజాలు. ఈడీతో దర్యాప్తు జరపాలని తృణమూల్ డిమాండ్. ఖండించిన బీజేపీ. దీదీపై అమిత్ షా ఎదురుదాడి. ఏఐ జనరేటర్ వీడియో అంటూ చెప్పుకొచ్చిన కబీర్ ఆయన పార్టీతో పొత్తు రద్దు చేసుకున్న ఎంఐఎం అంటూ చూస్తున్నాం. సో ఈయన ఒక పార్టీ ఉందా కబీర్కి, ఈయనతోటి ఎంఐఎం పొత్తు చేసుకున్నాయి. సో ఇప్పుడు 100% ఎంఐఎం కూడా బీజేపీ బీ టీం 100% నో డౌట్. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ ను ఓడగొట్టి అక్కడ బీజేపీ పాగా రావాలని చెప్పేసి ఎంత పెద్ద ఖర్చు పెడుతుందో చూడండి. 1000 కోట్ల ఈ బహిష్కృత నేతకు 1000 కోట్లు ఇచ్చి 1000 కోట్ల డీల్, దానిలో 200 కోట్లు ముందే ఇచ్చేసి ఆయనతో పార్టీ పెట్టించి దాంతో ఎంఐఎం పొత్తు పెట్టించి ఆ తర్వాత పెద్ద ఎత్తున తెప్పించి ఓటు బ్యాంక్ మొత్తం కూడా ముస్లిం ఓటు బ్యాంక్ డైవర్ట్ చేసుకోవాలంటే ఒక ప్రయత్నం బలంగా జరుగుతూ ఉంది. ఇది జరుగుతున్న పరిస్థితి. పశ్చిమ బెంగాల్లో అధికారం చేజిక్కించుకునేందుకు బీజేపీ తన మార్క్ రాజకీయాలు తెరలేపిందా? తమకు కొరకరాని కొయ్యగా మారినటువంటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీని గద్దె దించేందుకు కమలం పార్టీ భారీ కుట్రకు పథక రచన చేసిందా? టీఎంసీని ఓడించడం కోసం ప్రధానమంత్రి కార్యాలయమే స్వయంగా రంగంలోకి దిగిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. మమతా పార్టీ ఓటమి కోసం ఏకంగా 1000 కోట్లు ఖర్చు చేయడానికి కూడా బీజేపీ సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. టీఎంసీ తాజాగా నిర్వహించినటువంటి స్టింగ్ ఆపరేషన్ లో బయటపడ్డ విషయాలు దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సో బీజేపీ యొక్క బండారం మొత్తం కూడా బయటపడతా ఉంది. సో బీజేపీ సిద్ధాంతాలకు తలదకలిచ్చేసింది. సిద్ధాంతాలు లేవు, ఏ హిందుత్వం లేదు, ఏది లేదు. అధికారం కోసం ఎంతకైనా దిగజారాలే, ఎంతకైనా పోవాలి. ఇదే పరిస్థితి కనబడతాం తప్ప నీతిగా నిజాయితీగా రాజకీయాలు చేద్దాం అనేటువంటి సోయి బీజేపీకి లేకుండా పోయింది. సో రేపటి రోజున బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కూడా ఇట్లే కాబోతుందేమో. బీఆర్ఎస్ బీజేపీ పరిస్థితి కూడా పశ్చిమ బెంగాల్లో అధికారాన్ని చేజిక్కించుకోవాలి. 15 ఏళ్లుగా రాష్ట్రంలో హవా చూపిస్తున్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ ని గట్టిగా దెబ్బతీయాలి. 3 పర్యాలుగా సీఎంగా కొనసాగుతున్నటువంటి మమతా బెనర్జీని ఎలాగైనా గద్దించాలి. దీనికోసం 1000 కోట్లు ఖర్చునా పర్వాలేదు, అవసరమైతే ప్రధానమంత్రి కార్యాలయమే స్వయంగా రంగంలోకి దిగుతోంది. మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బెంగాల్లో కాషాయ జెండాను ఎగరవేయడానికి బీజేపీ పెనుకుట్రకు పథకరచన చేసిందా? తాజాగా బయటపడిన ఒక వీడియో ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తుంది. బెంగాల్లో మమతా హవాకు అడ్డుకట్ట వేసి ఈసారి ఎలాగైనా అధికారాన్ని చేయించుకోవాలని బీజేపీ గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రధాని మోడీ సహా అందరూ కూడా అక్కడే తిష్ట వేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అగ్రనాయకత్వం అంతా బెంగాల్లోనే ఉండి మరి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నది. ఈ క్రమంలో టీఎంసీకి మద్దతుగా ఉన్నట్టు ముస్లిం ఓట్ బ్యాంకును చీల్చి బీజేపీకి లబ్ధి చేకూర్చడానికి 1000 కోట్ల భారీ డీల్ని కుదిరినట్టు వార్తల్లో సంచలనంగా మారింది. దీన్ని ధృవపరిచేలా ఉన్న ఓ స్టింగ్ ఆపరేషన్ వీడియోను టీఎంసీ నేతలు గురువారం బయటపెట్టారు. టీఎంసీని ఓడించడానికి ఆ పార్టీ బహిష్కృత నేత ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ అధ్యక్షుడు హుమాయూన్ కబీర్తో కలిసి దాదాపు 1000 కోట్ల డీల్ కూర్చున్నట్టుగా టీఎంసీ నేతలు ఆరోపిస్తున్నారు. వీడియోలో ఏమున్నదో ఒకసారి చూద్దాం. టీఎంసీ విడుదల చేసిన వీడియో ప్రకారం బెంగాల్లో త్వరలో జరగనున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీని ఓడించడానికి బీజేపీ పథకరచన చేసినట్టు హుమాయూన్ కబీర్ వీడియోలోని మరో వ్యక్తి అన్నారు. టీఎంసీ నుంచి ముస్లిం ఓట్లను మళ్లిస్తే అది బీజేపీకి లబ్ధి చేకూరుస్తుందని, దీనికోసం ఓ వ్యూహం కూడా రెడీగా ఉన్నదని పేర్కొన్నారు. ఈ వ్యూహాన్ని అమలు చేయడానికి 1000 కోట్లు పక్కన పెట్టారు. ఇందులో అడ్వాన్స్ గా ఇప్పటికే 200 కోట్లు తనకు ముట్టినట్లు కబీర్ చెప్పినట్లు వీడియోలో ఉన్నది. ఈ వ్యూహానికి సంబంధించి ఇప్పటికే తాను పీఎంఓతో సంప్రదింపులు జరుపుతున్నానని అన్నారు. బీజేపీ నాయకులు సువేందు అధికారి, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమన్వయం చేసుకోవాలని పీఎంవీ తనకు సూచించిందని కబీర్ చెప్పినట్లు వీడియోలో ఉన్నది. ముస్లింలను వెర్రివాళ్ళం చేయడం చాలా సులభమన్న కబీర్ ఇదే సమయంలో బాబ్రీ మసీద్ గురించి ప్రస్తావించినట్లు వీడియోను బట్టి అర్థమవుతుంది. బీజేపీ నాయకుల గురించి ఇప్పటికే తనకు అడ్వాన్స్గా 200 కోట్లు ముట్టినట్లు కూడా ఆయన పేర్కొన్నట్లు వీడియోల ద్వారా స్పష్టమవుతున్నది.
సో అంటే కబీర్ తోటి ఎవరైతే ఆయన పార్టీ ఉందో, కబీర్ అనేటువంటి ఎవరైతే తృణమూల్ కాంగ్రెస్ బహిష్కృత కబీర్ ఉండో తనతోటి పార్టీ పెట్టించి ఆ పార్టీకి ఎంఐఎంకి మధ్య పొత్తు గురిచేసి ఈయనకు 200 కోట్లు అడ్వాన్స్ ఇచ్చి 1000 కోట్లు ఇస్తా అని చెప్పారు. తర్వాత ఎంఎంకి కూడా ఎంతో కొంత 1000 కోట్లు ఇస్తారు. ఇది ఒక 1000 కోట్ల డీల్ కాదు, ఇది చాలా పెద్ద డీల్గా కనబడతా ఉన్నది. ఈడీతో దర్యాప్తు చేయించాలని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో అదేవిధంగా ఎంఎం తెగదెంపులాడు వీడియోపై ఎంఎం పార్టీ స్పందించింది. ఎన్నికల సందర్భంగా కబీర్ పార్టీతో పెట్టుకున్న పొత్తును వెంటనే రద్దు చేసినట్లు ప్రకటించింది. ముస్లింల సమగ్రత దెబ్బతిస్తే ఎవరితోనూ తాను సంబంధం పెట్టుకోమని పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పేసి ఓ ప్రకటనలో తెలిపిందంటూ చూస్తాం. సో విషయం ఏంటంటే ట్రంప్ ఎంఐఎం తోటి దెబ్బ కొడదామని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేసింది బీజేపీ. ఇప్పుడు ఈ వీడియో తోటి ఆ కబీర్ తోటి ఉన్నటువంటి మొత్తం ఆ కబీర్ వీడియో బయటికి రావడం, ఎంఐఎం పొత్తు మొత్తం రద్దు చేసుకోవడం, ఇవన్నీ చూస్తూ ఉంటే మమతా బెనర్జీకి ఇది అనుకూలంగా ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎన్నికల్లో మళ్ళీ గెలవడానికి ఆమెకు అనుకూలమైన పరిస్థితి ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో అంటే బీజేపీ యొక్క దుర్మార్గాలు చూడండి ఎంత దారుణంగా ఉంటాయో. బీజేపీ ఒక రాష్ట్రంలో గెలవాలంటే ఆ యొక్క గతంలో కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర విషయానికి వచ్చినట్లయితే ఏమవుతుంది, ఇక్కడ బీజేపీ అధికారులు రాదు, బీఆర్ఎస్ పార్టీ ఎట్లయినా ఓడించాలి. ఏం చేశారు, పరోక్షంగా కాంగ్రెస్కు లబ్ధి చేకూరేలా చేశారు. దానిలో భాగంగా బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని చెప్పేసి ప్రచారం బలంగా జరిగింది. కానీ అక్కడ విషయం ఏంటంటే బీఆర్ఎస్ గెలవడానికి, బీఆర్ఎస్ ఓడిపోవడానికి కాంగ్రెస్ సహకరించింది బీజేపీ. ఇట్లా ఎక్కడ పడితే అక్కడ అంటే తమ అడ్వాంటేజ్ కోసం ఏదైనా ఇస్తుంది. ఇప్పుడు ఏపీలో కూడా అదే పరిస్థితి, మిగతా రాష్ట్రాలు కూడా అదే పరిస్థితి కనబడతా ఉంది. అంటే బీజేపీ కుట్రలకు మారుపేరుగా కనబడతా ఉంది. అది అందరూ కూడా గుర్తుంచుకోవాలి.